సొరచేపలు తింటే క్యాన్సర్ రాదా? షార్క్ పై ఉన్న ప్రచారం వెనుక అసలు శాస్త్రీయ నిజమేంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సొరచేపలు అంటే షార్కులు. వీటిని క్యాన్సర్స్ రాదని, షార్కును తింటే మనుషులకు కూడా క్యాన్సర్ రాదని చాలా కాలంగా ఒక ప్రచారం ఉంది. అసలు ఈ మాటలో నిజమెంత? షార్కులకు నిజంగానే క్యాన్సర్ రాదా? వాటి శరీరంలో క్యాన్సర్ కు అడ్డుకునే ప్రత్యేక పదార్థాలు ఉన్నాయా? మరి షార్క్ కార్టిలేజ్ పై శాస్త్రవేత్తలు ఎందుకు పరిశోధనలు చేస్తారు? ముఖ్యంగా సొరచేప మాంసం తింటే క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చాలా కాలంగా ఒక అపోహ మొదలు పెడదాం. షార్కులకు క్యాన్సర్ రాదనే మాట పూర్తిగా నిజం కాదు. షార్కులలో కూడా క్యాన్సర్ ప్రాణాంతక కణితులు నమోదవుతాయి. అంటే షార్క్ అనేది క్యాన్సర్ కు పూర్తిగా నిరోధకమైన జీవి కాదు. మరి అపోహ ఎలా వచ్చింది? దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి షార్క్ శరీర నిర్మాణం. షార్కుల అస్థి పంజరం ఎక్కువగా కార్టిలైజ్ అంటే మృదులాస్థితో తయారై ఉంటుంది. ఈ కార్టిలైజ్ లోని కొన్ని పదార్థాలు కొత్త రక్తనాళాలతో ఏర్పడిన అడ్డుకోగలవా అనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. క్యాన్సర్ కణితి పెరగడానికి ఆక్సిజన్, పోషకాలు అవసరం. వాటిని అందించడానికి కణితి చుట్టూ కొంత రక్తనాళాలు ఏర్పడే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దీనినే యాంజియోజెనెసిస్ అంటారు. ఈ కొత్త రక్తనాళాల ఏర్పాటును అడ్డుకోగలిగితే కణితి పెరుగుదలను ప్రభావితం చేయవచ్చు అనే ఆలోచనతో షార్క్ కార్టిలైజ్ లోని కొన్ని పదార్థాలపై పరిశోధనలు చేశారు. కొన్ని ప్రయోగశాల అధ్యయనాల్లో షార్క్ కార్టిలైజ్ లోని నిర్దిష్ట పదార్థాలు రక్తనాళాల ఏర్పాటును ప్రభావితం చేయగలవని సూచనలు కనిపించాయి. దీంతో షార్క్ కార్టిలైజ్ ను క్యాన్సర్ ను ఎదుర్కొనే సామర్థ్యం ఉందనే ప్రచారం మరింత పెరిగింది. కానీ ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను అర్థం చేసుకోవాలి. ప్రయోగశాలలో ఒక పదార్థం క్యాన్సర్కు సంబంధించిన ప్రక్రియను ప్రభావితం చేయడం ఒక విషయం. అదే పదార్థాన్ని మనిషి తినడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉండడం లేదా ఇప్పటికే ఉన్న క్యాన్సర్ తగ్గిపోవడం కూడా వేరే విషయం. ఒక పదార్థం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎలా జీర్ణమవుతుంది, ఎంత పరిమాణంలో రక్తంలోకి చేరుకుంటుంది, కణితి ఉన్న ప్రాంతానికి చేరుకుంటుందా, చేరిన అక్కడ పనిచేసే స్థాయిలో ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం మానవులపై క్లినికల్ పరిశోధన ద్వారానే తెలుస్తుంది. షార్క్ కార్టిలేజ్ ను క్యాన్సర్ చికిత్సగా ఉపయోగించవచ్చా అనే అంశంపై మనుషుల్లో కూడా పరిశోధనలు జరిగాయి. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వివరాల ప్రకారం అధునాతన బ్రెస్ట్ క్యాన్సర్ లేదా కొలోరెక్టల్ క్యాన్సర్ ఉన్న 83 మంది రోగులపై నిర్వహించిన ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్లో షార్క్ కార్టిలేజ్ తీసుకున్న వారికి, ప్లేసిబో తీసుకున్న వారికి మధ్య జీవనకాలం లేదా జీవన నాణ్యతలో గణనీయమైన ప్రయోజనం కనిపించింది. అంటే ప్రయోగశాల స్థాయిలలో ఆసక్తికరంగా కనిపించిన లక్షణాలు మనుషులు క్యాన్సర్ చికిత్సగా పనిచేస్తాయని నిరూపించబడలేదు. మరి ఇప్పుడు అసలు ప్రశ్న చూద్దాం. సొరచేప మాంసం తింటే క్యాన్సర్ రాదా? దీనికి ప్రస్తుతం శాస్త్రీయ ఆధారం లేదు. చేపలు సాధారణంగా ప్రోటీన్ వంటి పోషకాలను అందించవచ్చు. కానీ ప్రత్యేకంగా షార్క్ మాంసం తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని లేదా క్యాన్సర్ రాకుండా ఉంటుందని నిరూపించిన బలమైన మానవ అధ్యయనాలు లేవు. అంతేకాదు, ఇప్పటికే క్యాన్సర్ ఉన్న వ్యక్తి షార్క్ మాంసం తింటే క్యాన్సర్ తగ్గుతుందని చెప్పడానికి కూడా ఆధారం లేదు. ఇక్కడ మరో అపోహను కూడా గుర్తుంచుకోవాలి. షార్క్ కార్టిలేజ్ పై పరిశోధన జరిగిందని చెప్పి మొత్తం షార్క్ చేపను తినడం వల్ల అదే ప్రయోజనం వస్తుందని అనుకోవడం సరైనది కాదు. కార్టిలేజ్ లో ఉండే ఒకే నిర్దిష్ట పదార్థం గురించి పరిశోధన చేయడం జరిగింది. ఆ పదార్థం ఉన్న మొత్తం జీవిని ఆహారంగా తీసుకోవడం వల్ల అదే ప్రభావం మనిషి శరీరంలో కలుగుతుందని చెప్పడం మరో విషయం. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద శాస్త్రీయ తేడా ఉంది. ఇక షార్కును ఆహారంగా తీసుకునే విషయంలో మరో అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. షార్కులు సముద్ర ఆహార గొలుసులపై స్థాయిలో ఉండే పెద్ద చేపలు. అందువల్ల వాటి శరీరంలో పాదరసం వంటి కొన్ని కలుషితాలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధిక పాదరసం ఉన్న చేపల జాబితాలో షార్కును కూడా చేర్చింది. ముఖ్యంగా గర్భిణీలు, గర్భదాల్చే అవకాశం ఉన్న మహిళలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు అధిక పాదరసం ఉండే చేపల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే షార్కును తింటే క్యాన్సర్ రాదు అనే ప్రచారం మాత్రమే కాదు, ఏ చేపనైనా ఆరోగ్య ప్రయోజనాల కోసం విచక్షణ లేకుండా ఎక్కువగా తినడం సరైన పద్ధతి కాదు. అయితే షార్కులపై జరిగిన పరిశోధనలను పూర్తిగా పనికిరానివని కూడా చూడకూడదు. క్యాన్సర్లో కొత్త రక్తనాళాల ఏర్పాటును అడ్డుకోవడం అనే
అంశంపై షార్క్ కార్టిలైజ్ పరిశోధనలు శాస్త్రవేత్తలకు ఒక ఆసక్తికరమైన పరిశోధన మార్గాన్ని చూపాయి. ప్రకృతిలో ఉన్న జీవుల శరీరంలో ఏదైనా ప్రత్యేకమైన లక్షణం కనిపిస్తే దాని వెనుక ఉన్న అణువులను గుర్తించి భవిష్యత్తులో ఔషధాల అభివృద్ధికి ఉపయోగించవచ్చు అనే దిశగా పరిశోధనలు చేయడం వైద్య శాస్త్రంలో సాధారణ ప్రక్రియ. కానీ ప్రయోగశాల పరిశోధన గురించి నేరుగా మనిషికి చికిత్స అందించే స్థాయికి రావడానికి అనేక దశలు ఉంటాయి. ముందుగా పదార్థాన్ని గుర్తించాలి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి, తర్వాత భద్రత, ప్రభావం వంటి అంశాలను వీక్షించాలి, చివరిగా మానవులపై క్లినికల్ ట్రయల్లో ప్రయోగం ఉందని నిరూపించాలి. అప్పుడే అది నిర్ధారిత వైద్య చికిత్సగా మారుతుంది. కాబట్టి షార్క్ క్యాన్సర్ రాదు, కాబట్టి షార్క్ తింటే మనకు క్యాన్సర్ రాదు అనే వాదనలో రెండు ప్రధాన తప్పులు ఉన్నాయి. మొదటిది, షార్కులకు క్యాన్సర్ రాదనే భావన శాస్త్రీయంగా తప్పు. రెండోది, షార్క్ కార్టిలేజ్లోని కొన్ని పదార్థాలకు సంబంధించిన ప్రయోగశాల పరిశోధనలను షార్క్ మాంసం తినడం వల్ల మనుషులకు కలిగే ఆరోగ్య ప్రయోజనాన్ని కూడా చెప్పడం తప్పు. క్యాన్సర్ని నివారించడానికి ఒకే ఒక ఆహార పదార్థంపై ఆధారపడడం కూడా సరైన పద్ధతి కాదు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో పొగాకు, అధిక మద్యం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం, సమతుల ఆహారం తీసుకోవడం, శారీరకంగా చురుగ్గా ఉండడం, వయస్సు మరియు వ్యక్తిగత ప్రమాదాన్ని బట్టి అవసరమైన క్యాన్సర్ స్కానింగ్లు చేయించుకోవడం వంటి నిరూపితమైన చర్యలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వయస్సు మరియు వ్యక్తిగత ప్రమాదాన్ని బట్టి అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం వంటి నిరూపితమైన చర్యలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. చివరిగా అసలు నిజం ఒకసారి స్పష్టంగా చెప్పుదాం. షార్క్లలో క్యాన్సర్కు సంబంధించిన పరిశోధనలు జరిగాయి. వాటి కార్టిలేజ్లోని కొన్ని పదార్థాలు కొత్త రక్తనాళాల ఏర్పాటును ప్రభావితం చేయగలవని ప్రయోగశాల పరిశోధనలు సూచించాయి. కానీ సొరచేప తినడం వల్ల మనిషికి క్యాన్సర్ రాదు లేదా ఇప్పటికే ఉన్న క్యాన్సర్ తగ్గిపోతుంది అని చెప్పడానికి ఇప్పటి వరకు తగిన శాస్త్రీయ ఆధారం లేదు. కాబట్టి షార్క్ను క్యాన్సర్కు మందుగా చూడడం అంటే షార్క్ జీవశాస్త్రం నుంచి వైద్య పరిశోధనకు లభించిన ఒక ఆసక్తికరమైన క్లూన్గా మాత్రమే చూడడం సరైంది. సోషల్ మీడియాలో ఒక సమాచారం వైరల్ అయిందని నమ్మే ముందు దానికి వెనుక ఉన్న శాస్త్రీయ ఆధారం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి షార్క్లో క్యాన్సర్ రాదనే ప్రచారం మీకు ఇంతకు ముందే తెలుసా? ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి శాస్త్రీయ నిజాలు, ఆరోగ్యం, ఆహారం, మన శరీరం గురించి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.